నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. విద్యా సంస్థలకు వరుసగా 3 రోజులు సెలవు వచ్చింది. ఈ రోజు ఎఫ్ఎస్ఐ, ఏఐఎస్ఎఫ్ సహా వామపక్ష విద్యార్థి సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం. దీంతో విద్యార్థులకు వరుస సెలవులు వచ్చాయి. రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కొన్ని విద్యా సంస్థలు సెలవిచ్చాయి. తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని, రాష్ట్రంలో 27,000 పాఠశాలలను 4,000కు కుదించాలన్న ఆలోచనను మానుకోవాలన్న ప్రధాన డిమాండ్లతో వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్కు పిలుపునిచ్చాయి. అలాగే పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, విద్యార్థులకు 2 జతల యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని మహిళా సంఘాలకు అప్పగించాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు అంటే విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడీల గురించి, లేకపోతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజుల గురించి కూడా వీళ్ళు చేస్తున్నారా? గుడ్ మార్నింగ్. తెలంగాణలో విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన అనేకమైన సమస్యల పరిష్కారం కోరుతూ పలు విద్యార్థి సంఘాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈరోజు బంద్ పిలుపునిచ్చాయి. సో ఈ బంద్ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, సిడిఎస్ తో పాటు బీసీ, జేఏసీ కూడా వీరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయింది. లాస్ట్ మంత్ అల్టిమేటం ఇచ్చారు ఆల్రెడీ. ఈ బీసీ జాగ్ కూడా ఈ యొక్క బంద్ లో పాల్గొంటుందంటే ఈ బంద్కు మద్దతు ఇచ్చిన పరిస్థితి. సో ప్రభుత్వ పాఠశాలలు తగ్గింపు ప్రక్రియ ఆపాలంటే చాలా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ నిలిపివేయాలని ఇటీవల ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసినట్టు. సో దీంతో కుట్ర చేస్తుంది ప్రభుత్వము. స్కూల్స్ అన్ని కూడా తీసేస్తే పేదవాళ్లకు చదువు దూరం చేసినట్టే అని ప్రధానమైన డిమాండ్ కూడా ఉంది. అదేవిధంగా ఇంకొక డిమాండ్ ఉంది, విద్యాశాఖకు మంత్రి లేరు. ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. సో ఇంత పెద్ద ప్రాధాన్యత అయిన విద్యాశాఖకు మంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరం అంటూ ఆరోపిస్తున్నారు ఇప్పటికే. సో ఈ బంద్ లో డిమాండ్ లో ప్రధానమైన డిమాండ్ లో ఇది కూడా విద్యాశాఖకు వెంటనే మంత్రిని కేటాయించాలి అనేది ఒక డిమాండ్. అదేవిధంగా ఈ ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఇష్టానుసారంగా 30%, 40%, 50% ర్యాంకుల నుంచి, మార్కుల నుంచి, స్కూళ్లలో కలర్స్ నుంచి ఏవైతే ఫీజులు పెంచుతా ఉన్నారో వాటి వెంటనే తగ్గించాలి. ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనలు వాటి ప్రకారమే ఫీజులు పెంచాలి. దీనికి ఒక చట్టం తీసుకురావాలి. తమిళనాడులో ఆల్రెడీ విజయ్ ఈ ఫీజుల మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అలాంటి నిర్ణయాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా, పేదలకు విద్య అందించే విధంగా ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన నియంత్రణ చట్టం తీసుకురావాలనేది ఇందులో డిమాండ్. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, బిల్డింగ్స్ కూడా చాలా స్కూల్స్ కు లేవు. వీటి మీద కూడా భవనాలు వెంటనే నియమించాలి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. తర్వాత మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కూడా దాన్ని కూడా బలోపేతం చేయాలి. తర్వాత పేదలకు ఉచిత ప్రవేశాలు 25% ఏదైతే ఉందో విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు కేటాయించాలని ఈ ప్రధానమైన డిమాండ్స్ తో ఈ రోజు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇవాళ ఫ్రైడే పిలుపునిచ్చాయి కాబట్టి రేపు సాటర్డే, సండే వరుసగా 3 రోజులు కొన్ని విద్యా సంస్థలు ఆల్రెడీ స్టూడెంట్స్ కు చెప్పినట్టుగా సమాచారం. సాటర్డే, సండే అంటే రేపటి మళ్ళీ ఈ రోజు దాన్ని గవర్నమెంట్ స్కూళ్లలో నెక్స్ట్ ఒక రోజు వర్కింగ్ డే పెట్టడానికి సిద్ధమయ్యాయి. సో మొత్తం మీద ఈ రోజు అయితే బంద్కు పిలుపునిచ్చారు. మరి బంద్ లో కొన్ని సంస్థలు, విద్యా సంస్థలు పాల్గొంటాయా లేదా బంద్ చేస్తారా చూడాలి. మొత్తం మీద విద్యా సంస్థను బలోపేతం చేయాలని ప్రధానమైన డిమాండ్తో ఈ బంద్కు పిలుపునిచ్చాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.